ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్రళయాన్ని ఎదిరించి మహారాణిని కాపాడుకుంటాడు అనుకున్న రాణి రాజు కూడా ప్రళయంలోకి ఎందుకు నెట్టేశాడో ఎవ్వరికీ అంతుపట్టని ప్రశ్నగా మిగిలిపోయింది. రాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్న రాజే రాణిని అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? అందుకే ఎన్నేళ్లు గడిచినా రాజు అర్థం చేసుకుంటాడనే ఆశతో బ్రతికేస్తోందా రాణి. అయిపోతుంది తప్పకుండా అయిపోతుంది. ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు. అశోక్ ఫోన్ చేసే టైం అయింది. ఎలాగైనా ఈరోజు మాట్లాడాలి. ఈ రాజు చూస్తే ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? కోమల్ని కలిసి మాట్లాడితే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. లేదంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది. కనీసం ఫోన్లో మాట్లాడినా నా ఫ్రస్ట్రేషన్ బాధ తగ్గుతుంది. తెల్లారితే మొత్తం క్లియర్ అయిపోతుంది. నన్ను నమ్మండి. మనం ఏం చేస్తున్నామో అవతల వాళ్ళకి తెలిసే లోపు వాళ్ళ పని అయిపోతుంది. నేనున్నానుగా, నేను చూసుకుంటాను. మీరేం కంగారు పడకండి. ఉంటాను. కోమలి, నీ ప్రియుడితో ఎలా మాట్లాడాలా అని తెగ టెన్షన్ పడిపోతున్నట్టున్నావు. అమ్మాయి గారు, ఏమైంది అమ్మాయి గారు? పడుకోకుండా థింక్ చేస్తున్నారు? ఏం లేదు రాజు, నీ గురించి ఆలోచిస్తున్నాను. నా గురించా? అదే రాజు, నువ్వు లేకుంటే బంటి నిద్రపోడు కదా. ఓ, మరి నువ్వు ఇక్కడ పడుకోవడం కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది రాజు. బంటి నన్ను అర్థం చేసుకుంటాడు అమ్మాయి గారు. వాడి గురించి మీరేం ఆలోచించకండి. నేను బంటి గురించి ఏం ఆలోచించట్లేదు, నా అశోక్ గురించి ఆలోచిస్తున్నాను. కోమలి, ఒక్కసారి నా ఫోన్ లిఫ్ట్ చేయి. అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్తున్నారు? మీరెక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళడానికి నేను ఒప్పుకోను.
పదండి, నన్ను కూడా తీసుకెళ్ళండి. వాష్రూమ్కి వెళ్తున్నాను రాజు. అటెందుకు వెళ్తున్నారు అమ్మాయి గారు? వాష్రూమ్ ఇక్కడ కదా ఉంది. అయ్యో అవును కదా, నేను వేరే ఆలోచనలో ఉండి బయటికి వెళ్ళిపోతున్నాను. వెళ్ళండి సర్లే, వాష్రూమ్లో వెళ్ళి మాట్లాడతాను. వెళ్ళండి. అమ్మాయి గారు, వాష్రూమ్కి ఫోన్ ఎందుకు? ఇక్కడ పెట్టేసి వెళ్ళండి. ఇటు ఇవ్వండి, ఇటు ఇవ్వండి. మీరు వెళ్ళరండి. అమ్మో, అశోక్ మళ్ళీ ఫోన్ చేస్తే ఏం చేయాలి? ఛ! రాజుకి తాయెత్తు కట్టినట్టు లేదు, నాకు ముక్కు తాడు కట్టుకున్నట్టుంది. పేరుకే రాజు నా గుప్పెట్లో ఉన్నాడు, వాస్తవానికైతే నేనే రాజు చెప్పు చేతల్లో ఇరుక్కున్నట్టున్నాను. అశోక్ని కలవడానికి కుదరట్లేదు, కనీసం ఫోన్లో మాట్లాడడానికి కూడా కుదరట్లేదు. అశోక్ ఏమో ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. ఫోన్ తీయనందుకు ఏమనుకుంటున్నాడో ఏమో అని నాకు చాలా భయంగా ఉంది. వెళ్ళండి. ఆ ఛ! ఏమైంది కోమలి నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు ఇలా నన్ను చంపుతున్నావు? ఛ! ఒక్కసారి నా కాల్ లిఫ్ట్ చేయి కోమలి. హలో కోమలి, కోమలి, ఎందుకు ఇలా చేస్తున్నావు కోమలి? హలో, ఎవరు నువ్వు? ఏం జరుగుతోంది? కోమలి ఫోన్ రాజు తీశాడేంటి? అంటే రాజు కోమలి గదిలో ఉన్నాడా, లేదంటే కోమలియే రాజు గదిలో ఉందా? రాజు, ఎవరు ఫోన్లో? ఏదో కస్టమర్ కేర్ కాల్లా ఉంది అమ్మాయి గారు. నన్ను కస్టమర్ కేర్ అంటున్నాడంటే కోమలి ఫోన్లో నా నంబర్ కూడా లేదా? డిలీట్ చేసిందా? రాజు కోమలి ఒకే గదిలో ఏం చేస్తున్నారు?